సో ఇప్పుడు మేము బిగ్ డాడీ కెసినోకి వచ్చినాం అనమాట. సో మీరు బిగ్ డాడీ వీడియో చూస్తారు కదా, సో ఇప్పుడు మెజెస్టిక్ ప్రైడ్లో కూడా మేము వెళ్తున్నాము. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జననీ జోష్న ట్విన్స్ యూట్యూబ్ ఛానల్. సో మావి లాస్ట్ వీడియోస్ అయితే మీరు అందరు చూసారని అనుకుంటున్నాను అండ్ మీకు నచ్చాయి కదా. సో ఈరోజు అయితే మేము ఇంకా ది మోస్ట్ ఫేమస్ ప్లేస్కి వెళ్తున్నాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అదేంటి అంటే కెసినో అనమాట. నాకు తెలిసి మీ అందరికీ తెలుసు కెసినో అంటే ఎంత ఫేమస్ ఇక్కడ అని చెప్పి. ఇక్కడ వెళ్ళడానికి ఇప్పుడు మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎలా ఉండిపోతుందో ఏంటో అని. ఆల్రెడీ వెళ్ళాను, బట్ మళ్ళీ వెళ్తున్నా సరే కెసినో అంటే చాలా బాగుంటుంది కదా, అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందా అని చెప్పి వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీకు నా స్కిన్ కేర్ గురించి చూపిద్దామని అనుకుంటున్నాను. యూజువల్గా చాలామంది తమ బిజీ లైఫ్ స్టైల్స్లో ఉంటూ స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేక అండ్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతూ ఒక్కొక్కసారి వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల అండ్ నిద్ర కూడా సరిగ్గా లేకపోవడం వల్ల స్కిన్ అనేది టయర్డ్గా అండ్ డల్గా అవ్వటం గమనిస్తూ ఉంటారు. అందుకే నేను ఎప్పటి నుండో నమ్ముతూ వస్తున్న హిమాలయ బ్రాండ్ నుండి హిమాలయ బ్రైట్నింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ వాష్ని నా ట్రావెల్ బ్యాగ్లో తప్పకుండా క్యారీ చేస్తూ ఉంటాను. డల్ స్కిన్ని ఫైట్ చేయడానికి నాకు బాగా హెల్ప్ అయింది ఈ ప్రోడక్ట్. ఈ హిమాలయ బ్రైట్నింగ్ ఫేస్ వాష్ స్కిన్ని ఓవర్ డ్రై కాకుండా చేసి హెల్దీగా చేస్తుంది. డల్ స్కిన్ని రివైవ్ చేస్తూ ఉంటుంది. దీని యూసేజ్ చాలా సింపుల్. కొంచెం ఫేస్ వాష్ని ఇలా స్క్వీజ్ చేసుకొని సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేస్తూ లాదర్ వచ్చే వరకు అప్లై చేయాలి. తర్వాత వాష్ చేసుకోవాలి, అంతే. రోజుకి 2 సార్లు యూస్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఫేస్ వాష్ తర్వాత హిమాలయ విటమిన్ సి ఆరెంజ్ సీరం అండ్ క్రీమ్తో ఫాలో అప్ చేస్తే మంచి స్కిన్ కేర్ రొటీన్ అయిపోతుంది. స్కిన్ని డీప్గా క్లెన్స్ చేయటం వల్ల రోజంతా రిఫ్రెషింగ్గా ఉంటుంది మనకు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఫేస్ వాష్ ఆరెంజ్, బ్లూబెర్రీ అండ్ స్ట్రాబెర్రీ ఇలా 3 వేరియంట్స్లో దొరుకుతుంది. ఈ ప్రోడక్ట్ని అయితే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయ వాళ్ళ యాప్ అండ్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి స్పెషల్ డిస్కౌంట్ని కూడా పొందండి. ఇంకా నా స్కిన్ కేర్ గురించి అయితే అయిపోయింది. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని హెయిర్ స్టైల్ చేసుకొని మనం కెసినోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జననీ జోష్న ట్విన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మేము బిగ్ డాడీ కెసినోకి వచ్చినాం అనమాట. సో ఇక్కడ లోపల ఏమేమి ఉంటుంది, ఏమేమి జరుగుతాయి అనేది మొత్తం ఈ వీడియోలో చూపించేస్తాం. సో మాతో పాటు మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయాలి. సో స్టే ట్యూన్ ఫర్ కంటిన్యూషన్. మేమైతే అప్పుడే స్టార్ట్ అయిపోయినాం కెసినోకి వెళ్ళడానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు టైం అరౌండ్ 9:30 అలా అవుతుంది. చూడండి, గోవాలో నైట్ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మేము ఇంకా 5 minutesలో రీచ్ అయిపోతాం కెసినో దగ్గరికి. చూడండి, ఆ బ్రిడ్జ్ పైన ఎవ్రీథింగ్ బ్రిడ్జ్ అండ్ దట్ సీ ప్లస్ అక్కడ బోట్స్ అనేది ఎంత బాగుందంటే నైట్లో అసలు. ఇక్కడ ఇవన్నీ కెసినో ఎంట్రీస్ అనమాట. ఇది వచ్చేసి మెజెస్టిక్ ప్రైడ్, డెల్టిన్ జాక్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఫైనల్లీ మనం బిగ్ డాడీ కెసినోకి అయితే వచ్చేసినాం అనమాట.
మేమైతే ఇప్పుడే ఎంట్రీ ఇచ్చేసాం లోపలికి. చాలా అంటే చాలా బాగుంది ఎంట్రీ దగ్గర నుంచే. అండ్ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ చెకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో నేను ట్రైపాడ్ కూడా తీసుకెళ్దామంటే ట్రైపాడ్ కూడా అసలు అలవ్ లేదని చెప్పేశారు. సో ట్రైపాడ్ అక్కడ సబ్మిట్ చేసేసి వచ్చేసామన్నమాట. సో మన స్టార్టింగ్లో చూసినప్పుడు బ్రిడ్జ్ అదే మీకు కనిపించింది. ఇక్కడ సంథింగ్ తీన్ పత్తి అండ్ అందర్ బాహర్ ఇవన్నీ లైక్ టోకెన్స్ ఆర్ సంథింగ్ ఇస్తారనుకుంటా అక్కడ. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ లోపల అంతా చెకింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనము ఒక చిన్న బోట్లో పెద్ద కెసినో దగ్గరికి పెద్ద బోట్ దగ్గరికి తీసుకెళ్తారనమాట మనల్ని, ఒక్కొక్క బ్యాచ్ అనమాట. అంటే లైక్ ఒక్కొక్క చిన్న బోట్కి 15 మెంబర్స్ 20 మెంబర్స్ అలా తీసుకెళ్తారు. సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు ఈ చిన్న బోట్లో ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes అలా టైం పడుతుంది మనము కెసినో దగ్గరికి రీచ్ అవ్వడానికి. ఈచ్ కెసినో ఒక 2-3 బోట్స్ మెయింటైన్ చేస్తారు, డ్రాపింగ్ అండ్ పికప్కి పెద్ద బోట్ దగ్గరికి. యా మేము ఇక్కడనేమో లోపల కూర్చోలేదు, లోపల కూర్చోకుండా డైరెక్ట్ మంచిగా వ్యూ ఎంజాయ్ చేద్దాం, నైట్ ఎట్లా ఉంటుంది ఏందనేసి బ్యాక్ సైడ్ వచ్చేసినాం అనమాట. అంటే బోట్ రైడ్ ఫీలింగ్స్ యా 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 జస్ట్ ఓన్లీ 15 minutes కదా, మంచిగా బ్యాక్ సైడ్ అంతా నిలబడేసి వెళ్ళిపోవచ్చు. చల్ల గాలికి వాటర్లో ఎంజాయ్ చేస్తూ వెళ్దాం. అండ్ మెయిన్ ఏంటంటే ఫొటోస్ ఇంకా రీల్స్ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు కదా ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా ఉంటాయి. అందుకని అని చెప్పేసి మేము వచ్చి బ్యాక్ సైడే ఉన్నాం అనమాట మొత్తం కెసినో దగ్గరికి వెళ్ళేంత వరకు. మేమైతే ఇప్పుడు అందరూ మ్యాక్సిమం వచ్చేసినారు, బోట్ కూడా ఫిల్ అయిపోయింది, ఇక స్టార్ట్ అయిపోయినాం మేము ఇప్పుడే. మామూలు మొత్తం ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట. సో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు ఇంకొక చిన్న బోట్ వచ్చేసి వేరే వాళ్ళని పిక్ చేసుకుంటుంది. అంటే పిక్ అండ్ డ్రాప్ అక్కడి నుంచి అనమాట కంటిన్యూస్గా అది రన్ అవుతూనే ఉంటుంది. సో అదొక్కడ ఒకటి ప్యారడైజ్ అని ఉంది. సో చూడండి ఇక్కడ దాంట్లో మల్టిపుల్ కెసినోస్ ఉంటాయి. ఇది వచ్చేసి ఇప్పుడు మనకు కనిపించేది మెజెస్టిక్ ప్రైడ్. అంటే చాలా కెసినోస్ ఉన్నాయి మనకి ఇక్కడనే సరౌండింగ్స్లో. సో అక్కడ మనకు కనిపించేది మనం వెళ్ళబోతుంది బిగ్ డాడీ అదే అనమాట. సో బ్యాక్ సైడ్ వెనకాల కనిపించేది కెసినో ప్రైడ్, అది వన్ ఆఫ్ ది కెసినో. దిస్ ఈజ్ మెజెస్టిక్ ప్రైడ్. అక్కడ మధ్యలో కనిపించేసి డెల్టిన్ రాయల్, అండ్ ఇది మనది బిగ్ డాడీ. బయట నుంచి మాత్రం అసలు లోపట ఏమీ లేదన్నట్టే కనిపిస్తుంది కదా. సో లోపల ఒక పెద్ద ప్రపంచం ఉంటుంది అనమాట. మీరు కూడా తెలుసుకుంటారు ఇప్పుడు ఈ వీడియోలో. నిజంగా అసలు బయట నుంచి అయితే కొంచెం కూడా అసలు ఏమీ కనిపించట్లేదు, ఎవరు కనిపించట్లేదు లోపల అసలు ఏముంది అని. ఎగ్జాక్ట్లీ. సో ఫైనల్లీ మేమైతే కెసినోలో అడుగు పెట్టేశాం. సో వాళ్ళు కూడా ఇప్పుడే దిగేశారు చిన్న బోట్ నుంచి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కెసినో నుంచి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు అదే బోట్లో వాళ్ళు పిక్ చేసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో ఇలా పిక్ అండ్ డ్రాప్ నడుస్తూనే ఉంటుంది అనమాట. ఫైనలీ లోపలికైతే వచ్చేసినాం. చూడండి ఇదొక లోపల మొత్తం సపరేట్, అసలు మనకు బయట అసలు ఏమీ కనిపించదు, ఏమీ తెలియదు. ఇప్పుడు మేమైతే పైన ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అనమాట. అయితే
ఇప్పుడైతే మేము ఒక్కొక్క ఫ్లోర్ చూసుకుంటూ పైకి వెళ్తున్నాం అనమాట. లైక్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అలా ఉంటాయి అన్నమాట మనకి. చూడండి ఇక్కడ అన్లిమిటెడ్ లిక్కర్, అన్లిమిటెడ్ ఫుడ్, మనకు నచ్చినంత తినొచ్చు. మనకి ఇక్కడ లైవ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఎంత బాగుంటుంది అంటే మనకి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇవన్నీ చూసుకుంటూ. వన్స్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకి అసలు బయటకే రావాలనిపించదు. అసలు టైం అసలు తెలీదు. అసలు అంత ఫాస్ట్గా అయిపోతూనే ఉంటుంది. ఎందుకంటే మనము ఒక దానిపైన కాన్సన్ట్రేషన్, లైక్ ఇక్కడ వచ్చి మనం ఎంజాయ్ చేద్దామనే ఫీల్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ టైం తెలీదు. చాలా డాన్స్ పర్ఫార్మెన్స్ జరిగినాయి అన్నమాట. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది, అంత బాగా డాన్స్ చేశారు వాళ్ళు. మీకు ఇలా చూస్తుంటేనే ఇంత బాగుంటుంది. మేము లైవ్లో చూసాం, మరి మాకు చాలా బాగా అనిపించింది. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ చూసిన తర్వాత మేమైతే ఇప్పుడు అప్పర్ డెక్ అయితే వచ్చేసినాం అనమాట. మొత్తం రూఫ్ టాప్ అనమాట. ఇక్కడ నుంచి అసలు వ్యూ అయితే ఎంత బాగుందంటే చూడండి. సో మనం అక్కడ కింద కూడా మనము ఫుడ్ ఉంటుంది, మనకి ఇక్కడ పైన కూడా ఉంటుంది అనమాట. అంటే డైనింగ్ అనేది 2 ప్లేసెస్లో ఉంటుంది, కింద అండ్ ఈ టాప్ రూఫ్లో ఉంటుంది. అంటే ఇప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అలా ఎవరికన్నా అది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కింద ఉండొచ్చు. లైక్ ఇలా మనకు ఓన్లీ లైక్ సైలెన్స్గా ఓన్లీ నేచర్ ఎంజాయ్ చేయాలి, మొత్తం సీ మొత్తంలో ఎంత కలర్ఫుల్ ఉంటుందో చూద్దామన్నా ఇక్కడ రూఫ్ టాప్ కూడా రావచ్చు అనమాట. సో మేమైతే మొత్తం పైకి అయితే వచ్చేసినాం అనమాట. చూడండి, మేము కూడా ఫుడ్ ఆర్డర్ చేసేసాం. ఎంత టేస్టీ అంటే చాలా బాగుంది ఫుడ్ కూడా, చాలా యమ్మీ అంటే యమ్మీ. ఇంకా ఒక్కొక్క ఫుడ్కి అసలు ఇది బాగుంది, అది బాగుంది, అది ఆర్డర్ చేద్దాం, ఇది ఆర్డర్ చేద్దాం అని అన్నీ మళ్ళీ ఆర్డర్ చేస్తూనే ఉన్నాం, అంత బాగుంది. ఏదో చిన్నగా ఫన్నీగా మళ్ళీ రీల్స్ కోసం ఇలా చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా మేము చూసామండి. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్ ఏమేమి పెట్టారు ఇక్కడ అప్పర్ డెక్లో చూడండి. ఇక్కడ అన్ని సలాడ్స్, లైక్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కదా. ఒక్కొక్క దాని పేరు తెలియదు కూడా, అంత అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ.
కానీ చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే అసలు ఫెంటాస్టిక్ అనమాట. ఒక్క డిష్ కాదండి, తమిళనాడు డిష్, కేరళ డిష్ అండ్ నార్త్ ఇండియన్స్ తినేది ప్రతి ఒక్కటి ఉన్నాయి అందులో. ఇది అది అని చాలా మల్టిపుల్ చాయిస్ ఆఫ్ ఫుడ్ ఉంది అక్కడ డైనింగ్లో. ఇంట్రెస్టింగ్. అందుకనే మీకు కూడా ఇక్కడ ఏమేమి ఫుడ్ ఉంటుంది అన్నీ చూపిద్దామని ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి మరి ప్రతి దాని దగ్గరికి వెళ్ళి వీడియో షూట్ చేస్తున్నాము. అసలు ఎంత సైలెన్స్ ఉంటుంది అంటే అప్పర్ డెక్లోకి వచ్చేసరికి మీకు ఓన్లీ ఆ వ్యూ చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పైకి కింద నాయిస్ వినిపిదో, కింద పైనుంచి కిందకి నాయిస్ వినిపిదో, అసలు నాయిస్ అనేది ఉండదండి. ఏ లెవెల్కి ఆ లెవెల్ అంతే. ఇది ఏమో కింద అరేంజ్ చేసిన ఫుడ్ అనమాట. ఇది కింద డైనింగ్ అనమాట. యా, ఇంతవరకు మనం చూసింది పైన డైనింగ్, ఇప్పుడు ఇది కింద డైనింగ్. సో ఫుల్ నాన్ వెజిటేరియన్ అందరికీ ఉంటుంది. సో మేమైతే తినేసి ఇక్కడికైతే వచ్చేసాం. లైక్ ఇక్కడ మనం అంటే లైక్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఇది అన్ని జ్యువెలరీ ఐటమ్స్, వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా. బాగా అనిపించింది చూస్తుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ డాడీకి రాగానే నాకు ఆ లోగో అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మేము లెవెల్ 2లో ఉన్నామన్నమాట. సో ఇక్కడ మనకి లెవెల్ 1లో ఏముంటుంది, 2లో ఏముంటుంది, 3, 4, 5 అలా మొత్తం 5 లెవెల్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క లెవెల్లో గేమింగ్ అనేది కంపల్సరీ ఉంది అనమాట. సో మేమైతే ఏమి గేమ్స్ ఆడలేదు, జస్ట్ మేము వచ్చి అండ్ పైన ఉండి జస్ట్ ఫుడ్ తింటూ అండ్ డ్యాన్స్ యాక్టివిటీస్ అవన్నీ ఎంజాయ్ చేసినాం అనమాట. ఫైనల్లీ మేమైతే ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 3 అవుతుంది అనమాట, మిడ్ నైట్. 9:30, 10కి ఏమో వచ్చాము, బట్ ఇప్పుడు టైం 3 అవుతుంది. బట్ టైం ఎలా గడిచిందో కూడా మాకు తెలియదు అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. చూడండి బర్డ్స్ అన్నీ ఎలా ఉన్నాయో, సో దూరం నుంచి కనిపించట్లేదు జూమ్ చేసేంత వరకు కూడా. బాయ్ బాయ్ బిగ్ డాడీ. మేమైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు బిగ్ డాడీ నుంచి. ముందు చెప్పాను కదా చిన్న బోట్స్ వచ్చి పిక్ చేసుకుంటాయని, సేమ్ అలానే ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. బిగ్ డాడీ వీడియో చూసారు కదా. సో ఇప్పుడు మెజెస్టిక్ ప్రైడ్లో కూడా మేము వెళ్తున్నాము. సో లోపల ఏముంటుంది, ఎలా ఉంటుంది, సో మీకు కూడా మేము మాతో పాటు మీరు కూడా వచ్చి చూసేసేయండి. మెజెస్టిక్ ప్రైడ్ కేసిన ఎలా ఉంటుందో, ఇంట్లో ఏం గేమ్స్ ఉంటాయో, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో అన్నీ మీకు చూడాలనుకుంటే మాతో పాటు చూసేయండి. చూసారు కదా బిగ్ డాడీ వీడియో ఎలా ఉందో. మేము నెక్స్ట్ డే మెజెస్టిక్ ప్రైడ్కి అయితే వచ్చేసాం అనమాట. సో సేమ్ లైక్ ఇక్కడ మొత్తం సెక్యూరిటీ చెకింగ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత చూడండి మా వాళ్ళు ఎలా స్టిల్స్ ఇస్తున్నారో. అక్కడ నుంచి కూడా సేమ్ బిగ్ డాడీ లాగానే చిన్న బోట్ వచ్చి పిక్ చేసుకుంటుంది. సో మెజెస్టిక్ ప్రైడ్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. ఇప్పుడు లోపల ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది, డ్యాన్స్ యాక్టివిటీస్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఆల్మోస్ట్ అంతా బాగుంది. రకరకాల ఫుడ్ ఇక్కడ కూడా. బట్ రెండిట్లలో కంపేర్ చేస్తే నాకైతే మెజెస్టిక్ ప్రైడ్ కంటే బిగ్ డాడీ చాలా పెద్దగా ఉందన్నమాట స్పేషియస్లో. ఇక్కడ కూడా రకరకాల ఫుడ్ అనమాట. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలా డ్యాన్స్ యాక్టివిటీస్, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. సేమ్ బిగ్ డాడీ లాగానే మేము కూడా మెజెస్టిక్ ప్రైడ్లో ఏ గేమ్ కూడా ఆడలేదు అండ్ ఆడాలని కూడా అనుకోలేదన్నమాట.
జస్ట్ ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుంది ఎలా ఉంటుంది అని చెప్పి మొత్తం చూడడానికి వచ్చాం. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. సో ఇక్కడ ఏమేమి ఫుడ్ ఉంటుంది మీ అందరికి కూడా చూపెట్టాలని చెప్పి ప్రతి ఒక్క వీడియో షార్ట్ మిస్ కాకుండా తీసాను అనమాట. చూడండి లోపల మొత్తం ఇలా ఉంటుంది మెజెస్టిక్ ప్రైడ్ది. మా అందరికి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫుడ్. మెజెస్టిక్ ప్రైడ్లో మేము జస్ట్ ఒక 3 to 4 hours స్పెండ్ చేసాము. సో చూసారు కదా మెజెస్టిక్ ప్రైడ్లో ఇలా ఉంది లోపల మొత్తం. మేమైతే మళ్ళీ ఇప్పుడైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. బోట్లోకి అయితే ఎక్కేసాం అనమాట. బాయ్ బాయ్ మెజెస్టిక్ ప్రైడ్. ఓకే గైస్, ఈ వీడియో అయితే మీరు చూసారు కదా. మేము మెజెస్టిక్ ప్రైడ్ కెసినోకి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేసాము అండ్ అక్కడక్కడ ఏమేమి ఫుడ్ ఉంది, లోపల అంబియన్స్ ఎలా ఉందో ఇప్పటికైతే మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. సో బిగ్ డాడీ అయితే చాలా అంటే చాలా బాగుంది, మెజెస్టిక్ ప్రైడ్ కూడా చాలా బాగుంది. సో మీ రెండింటిలో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మాకు కూడా చాలా నిద్ర వచ్చేస్తుంది. సో ఏం చేయాలో తెలుసు కదా. Please don't forget to subscribe జర్నీ జోష్ ట్విన్స్ యూట్యూబ్ ఛానల్.